హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బిఎస్ స్పోర్ట్. ఈరోజు వీడియోలో ముంబై ఇండియన్స్ వర్సెస్ కలకత్తా నైట్ రైడర్స్ అంటే ద మ్యాచ్ బిట్వీన్ 8 IPL ట్రోఫీస్, ఈ మ్యాచ్ ప్రివ్యూ తెలుసుకుందాం అండ్ ఇన్ డీటెయిల్ అనాలిసిస్ తెలుసుకుందాం. సో వీడియోలోకి పోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో IPLకి సంబంధించిన అప్డేట్స్ రెగ్యులర్గా వచ్చేస్తాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం పిచ్ రిపోర్ట్తో స్టార్ట్ చేద్దాం. ఈ మ్యాచ్ ముంబై వాంఖేడే స్టేడియంలో జరుగుతుంది. యూజువల్గా వాంఖేడేలో పిచ్ బ్యాటింగ్కి సపోర్ట్ చేస్తుంది. మంచి బ్యాటింగ్ ట్రాక్, పిచ్ హైవేలా ఉంటుంది. ఈజీగా 200+ స్కోర్ చేసే వెన్యూ ఇది. అండ్ ఈ వెన్యూలో లైట్గా స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటుంది. ఫాస్ట్ బౌలర్స్కి అయితే పవర్ ప్లేలో ఒక 2-3 అవర్స్ హెల్ప్ ఉంటుంది. దాని తర్వాత ఆట ఆడుకోవచ్చు. సో నా ప్రెడిక్టెడ్ స్కోర్ వచ్చేసి అరౌండ్ 220 అనుకుంటున్నా. సో లెట్స్ సీ. నెక్స్ట్ మనం ముంబై వర్సెస్ KKR హెడ్ టు హెడ్ స్టాట్ చూద్దాం. ముంబై ఇండియన్స్ వర్సెస్ కలకత్తా నైట్ రైడర్స్ 34 మ్యాచెస్ ఆడితే 11 కోల్కతా గెలిచింది అండ్ 23 ముంబై గెలిచింది. అంటే ప్యూర్ ముంబై డామినేషన్ కనిపిస్తుంది. వాంఖేడే స్టేడియంలో అయితే 10 మ్యాచెస్ ఆడితే 9 మ్యాచెస్ ఎంఐ గెలిచింది అండ్ KKR జస్ట్ ఒక మ్యాచ్ గెలిచింది IPL హిస్టరీలోనే. సో KKRకి అస్సలు నచ్చని వెన్యూ ఇది. నెక్స్ట్ మనం బోత్ టీమ్స్ నుంచి ప్లేయర్స్ టు వాచ్అవుట్ ఎవరో చూద్దాం. ఫస్ట్ కోల్కతా నుంచి వరుణ్ చక్రవర్తి, వెంకటేష్ అయ్యర్, అజింక్య రహానే అండ్ మోయిన్ అలీ. చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ వీళ్ళు KKRకి. ఈ మ్యాచ్లో KKR గెలవాలంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ చాలా అవసరం. నెక్స్ట్ ముంబై నుండి చూస్తే తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, విఘ్నేష్ పుతూర్ అండ్ దీపక్ చాహర్ ముంబై కీ ప్లేయర్స్ వీళ్ళు. ఈ మ్యాచ్లో గేమ్ చేంజింగ్ ప్లేయర్స్. సో ముంబైకి కూడా ఈ మ్యాచ్ గెలవాలంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గేమ్ చేంజింగ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరో చూద్దాం. ముంబై నుంచి నేను హార్దిక్ పాండ్యా అనుకుంటున్నా. గేమ్ చేంజింగ్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా. ఎందుకంటే విత్ ద బ్యాట్ విత్ ద బాల్ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. సో ఎంఐకి హార్దిక్ పాండ్యా గేమ్ చేంజింగ్ ప్లేయర్ కావచ్చు. నెక్స్ట్ KKR నుంచి వెంకటేష్ అయ్యర్ అనుకుంటున్నా. ఎందుకంటే ఇట్లాంటి పిక్చర్స్ పైన బిగ్ ఇన్నింగ్స్ ఆడే కెపాసిటీ ఉన్న ప్లేయర్. సో వెంకటేష్ అయ్యర్ విల్ బి ఎక్స్ ఫ్యాక్టర్ ఫర్ KKR. నెక్స్ట్ బోత్ టీమ్స్ ఫైనల్ ప్లేయింగ్ 11 తెలుసుకుందాం. ఫస్ట్ KKR 11 చూస్తే క్వింటన్ డికాక్ మంచి ఫామ్లో ఉండు, మోయిన్ అలీ, అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్, అంక్రిష్ రఘువంశీ, రింకు సింగ్, ఆండ్రూ రసల్, రమన్దీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వైభవ్ అరోరా వస్తాడు. నెక్స్ట్ MI 11 చూస్తే రోహిత్ శర్మ, రియాన్ రికల్టన్, విల్ జాక్స్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రాబిన్ మిన్స్, మిచెల్ శాండర్, దీపక్ చాహర్, ట్రెంట్ బోల్ట్, సత్యనారాయణ రాజు అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా విఘ్నేష్ పుతూర్ ఆడతాడు. సో ఇది ఫ్రెండ్స్ MI ప్లేయింగ్ 11. రెండు టీమ్స్ కూడా ఈక్వల్ అండ్ స్ట్రాంగ్గా అనిపిస్తుంది. కానీ ఈ మ్యాచ్లో ముంబైకి స్లైట్ ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే హోమ్ అడ్వాంటేజ్ ఉంది అండ్ ఎక్స్పీరియన్స్ బ్యాటింగ్ లైనప్ ఉంది. సో నేనైతే ఈ మ్యాచ్లో MI గెలుస్తుంది అనుకుంటున్నా. మీరు ఏ టీం అయితే గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మన ఛానల్లో IPL గురించి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్. ఈ వీడియో IPL ఫ్యాన్స్ అందరికీ షేర్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.